ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? పోలీసులు కుమ్మక్కయ్యారు, ఈ కేసులో పోలీసులు చేతగాంతనం కనిపిస్తోంది, పోలీసులు కుమ్మక్కయ్యారు, నవంబర్ 30వ తేదీలోగా కోర్టులో ట్రయల్ కూడా పూర్తవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. సుప్రీంకోర్టు అంత ఘాటు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి ఎందుకు చేసింది అయ్యా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది, చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని వేసేసి ఆ బాడీని తీసుకెళ్లి ఇంట్లో డెలివరీ చేశాడు. సో వాళ్ళు కేసు పెట్టడంతో ఆ ఎమ్మెల్సీనే చేశాడని నిరూపితమైంది, అరెస్ట్ చేశారు. పోలీసులు డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీడు ఒక్కడైనా, వీడితో పాటు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా ఎరా నువ్వేనా, నీతో పాటు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాడు ఫోన్ కాల్ రికార్డ్స్ చూస్తారు, వాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో లొకేషన్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. అటువంటిది ఇంత పెద్ద కేసులో వీడు ఒక్కడైనా, వీడితో పాటు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు చూస్తారుగా. అలా చూస్తే అతను ఫోన్ కాల్స్ రికార్డ్స్ చూసినా, సీసీటీవీ ఫుటేజ్లు చూసినా, ఎలా చూసినా అతని భార్య ప్రమేయం కూడా అప్పుడే బయటకు వచ్చేది. అప్పుడే కేసు సీరియస్నెస్ జనాలకు అర్థమయ్యేది. కానీ పోలీసులు ఏం చేయాలి, వాళ్ళ వైఫ్ని పక్కన పెట్టేశారు, అతను కూడా ఏదో నామకే వస్తే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత సారీ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి సెల్యూట్ చేశారు. అతను పుట్టినరోజుకి వెళ్ళి వేడుకలు చేసుకున్నారు. మరి సిగ్గుతో తలదించుకోవాల్సిన ఇన్సిడెంటేగా. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సిట్ వేస్తే సిట్ విచారణలో సంచలనాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారితే పోలీసులు తలదించుకోవాల్సి రావడం ఎందుకండి? ఓకే, పోలీసుల మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ మరీ ఒక హత్య కేసును రూపుమాపేంతగా ఒత్తిళ్ళకు తలగల, ఒక కేసుని లేకుండా చేసేంతగా ఒత్తిళ్ళకు తలగల, ఒక హంతకుడిని వదిలేసేంతగా ఒత్తిళ్ళకు తలగల.